హాయ్ ఫ్రెండ్స్, వేసవిలోనే కాదు, ఇప్పుడు మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు క్రోచెట్తో మల్లెపూల మాలను తయారు చేసుకొని జడలో అందంగా అలంకరించుకోవచ్చు. వెల్కమ్ టు మై ఛానల్ మ్యాజిక్ థ్రెడ్స్ బై ఝాన్సీ. ఫస్ట్ పూలమాల స్ట్రింగ్ అల్లుకుందాం. ఈ స్ట్రింగ్ కోసం నేను ఎంబ్రాయిడరీ థ్రెడ్ తీసుకున్నాను. ఇది కొంచెం థిన్గా ఉంటుంది కాబట్టి 2 లైన్స్ తీసుకుంటున్నాను. మీరు ఈ కలర్లో 4 ప్లై యార్న్ తీసుకుంటే ఒక వరుస సరిపోతుంది. ఫస్ట్ స్లిప్ నాట్ వేసుకొని 150 చైన్స్ వేసుకోండి. మీకు ఇంకా ఎక్కువ పొడవు కావాలనుకుంటే ఎక్కువ చైన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, 150 చైన్స్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా 1 చైన్ వేసుకోండి. ఇప్పుడు ఆ చైన్ స్కిప్ చేసి సింగిల్ క్రోషే వేసుకోవాలి. సింగిల్ క్రోషే అంటే హుక్ని చైన్లో ఇన్సర్ట్ చేసి యార్ని ఆ చైన్లో నుండి బయటికి పుల్ చేయండి. హుక్కుపై 2 లూప్స్ వస్తాయి. ఇప్పుడు ఆ 2 లూప్స్లో నుండి యార్న్ బయటికి పుల్ చేయండి. ఈ ప్యాటర్న్ని సింగిల్ క్రోషే అంటారు. అలా ఆ 150 చైన్స్లో 150 సింగిల్ క్రోషే వేసుకుంటూ ఆ లైన్ మొత్తం కంప్లీట్ చేయండి. సింగిల్ క్రోషెస్ అన్ని చైన్స్లో వేసుకొని కంప్లీట్ చేసిన తర్వాత 1 చైన్ వేసుకొని యార్న్ కట్ చేయండి. దాంతో పూలమాల కోసం స్ట్రింగ్ కంప్లీట్ అవుతుంది. మల్లె మొగ్గలు అల్లుకోవటానికి నేను వామ్ వైట్ 4 ప్లై యార్న్ తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో నుండి మల్లెపూలు అల్లుకోవడం స్టార్ట్ చేద్దాం.
చైన్లో నుండి యాన్ తీసుకొని ఫస్ట్ 3 చైన్స్ వేసుకోండి. తరువాత 4 డబల్ క్రోషేస్ వేసుకోండి. డబల్ క్రోషే అంటే హుక్కుపై యాన్ వచ్చేసి చైన్లో ఇన్సర్ట్ చేసి యాన్ బయటికి పుల్ చేయాలి. అప్పుడు హుక్కుపై 3 లూప్స్ ఉంటాయి. 2 లూప్స్లో నుండి యాన్ ఒకసారి పుల్ చేసి మరొకసారి హుక్కుపై ఉన్న 2 లూప్స్లో నుండి యాన్ బయటికి పుల్ చేయాలి. దాన్ని డబల్ క్రోషే అంటారు. ఫోర్ డబల్ క్రోషెస్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఫస్ట్ వేసుకున్న 3 చైన్స్లో పైన ఉన్న థర్డ్ చైన్లో థర్డ్ చైన్లో ఇలాగా 1 2 3 థర్డ్ చైన్లో హుక్ ఇన్సర్ట్ చేసి ఇప్పుడు 4th డబల్ క్రోషేలో పైన ఉన్న లూప్ని హుక్తో లూప్లో నుంచి బయటికి లాగండి. చూసారా మల్లె మొగ్గల ఎలా రెడీ అయిందో? దీన్ని పాప్కార్న్ స్టిచ్ అంటారు. అది మల్లె మొగ్గలా తయారవుతుంది. ఇప్పుడు 3 చైన్స్ వేసుకొని సేమ్ 4 డబల్ క్రోషేస్ వేసుకున్న సేమ్ చైన్లో స్లిప్ స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ పక్కనే ఉన్న చైన్లో హుక్ ఇన్సర్ట్ చేసి ఫస్ట్ స్లిప్ స్టిచ్ వేసుకోండి. ఆ తర్వాత 3 చైన్స్ 4 డబల్ క్రోషేస్ వేసుకున్న తర్వాత ఫస్ట్ వేసుకున్న 3 చైన్స్లో పైన ఉన్న థర్డ్ చైన్లో నుంచి లూప్ని ఈ లూప్లోకి లాగితే పాప్కార్న్ స్టిచ్ తయారవుతుంది. అలా అదే ప్యాటర్న్ని కంటిన్యూ చేస్తూ స్ట్రింగ్ మొత్తం మల్లె మొగ్గలు అల్లుకోండి.
మల్లెమాల మొత్తం రెడీ అయిన తర్వాత లాస్ట్లో యాన్ని కట్ చేసుకొని ఆ ఎయిర్ లూప్ని లోపలికి ఇన్సర్ట్ చేసుకోండి. హుక్తో లోపలికి నీట్గా ఇన్సర్ట్ చేసుకోండి. ఇప్పుడు ఆ మల్లెమాలని కొంచెం ఇలా స్పైరల్ లాగా ట్విస్ట్ చేసుకొని వదిలేయండి. దానివల్ల మనకి మల్లెమాల ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఈ మల్లెమాలని మనం జడలో పొడవుగా పెట్టుకోవచ్చు, లేదా మనం కావాలనుకుంటే ముడి చుట్టూ కూడా అందంగా అలంకరించుకోవచ్చు. దీనిని ఎన్నిసార్లు అయినా వాష్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. చూసారా ఈ మల్లెమాల ఎంత అద్భుతంగా, ఎంత అందంగా ఉందో. మీరు కూడా యాన్తో తప్పక ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ వీడియో మీకు కూడా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.